పట్టణానికి చెందిన శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక బాలాజీరావుపేటలోని కోట బద్రీనాథ్ గుప్తా స్థలంలో శ్రీ మహాసుదర్శన హోమం ముగిసింది. స్థానిక శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 2 రోజులుగా ఇక్కడ జరుగుతున్న శ్రీ మహాసుదర్శన హోమం సోమవారం పూర్ణాహుతితో ముగిసింది. తొలుత స్వామివారికి విశేష తులసి దళార్చనను వైకానస పండితులు ఆగమోక్తంగా నిర్వహించారు. ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతం 5వ పర్యాయ ముగింపు సందర్భంగా శ్రీ మహాసుదర్శన హోమం నిర్వహించినట్టు తెలిపారు. ట్రస్ట్ కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో ట్రస్ట్ ఆధ్వర్యంలో నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రం నిర్మించనున్నట్లు తెలిపారు. దాతలు తమకు తోచిన విరాళం అందజేసి సహకరించాలని కోరారు. వైఖానస పండితులు మేడూరి శ్రీనివాసమూర్తి భూదాన విశిష్టతను భక్తులకు వివరించారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖరు, జంజం రామారావు, గుడివాడ బాలకృష్ణ, రొంపిచెట్ల సురేషు, మాజేటి వెంకటేశు, గోలి సోమశేఖరు, బచ్చు లీలా ప్రసాదరావు, మద్దు హరీషు, గార్లపాటి అశోకు, కోట రవిశంకర్, సంకీర్తన బృందం సభ్యులు భక్తులు పాల్గొన్నారు. ఈ రోజున మహాసుదర్శన హోమం ఎంతో వైభవంగా మనం పూర్తి చేసుకుంటామంటే ప్రధానంగా వికన శ్రీనివాస ట్రస్ట్ ఎన్నో కార్యక్రమాలకి నాంది పలికింది. ఎందుకంటే మహాసుదర్శన హోమం ఒక ప్రత్యేకత ఉన్నది. ఎందుకంటే ఇది సంకల్ప సిద్ధి కోసం చేసేటువంటి వైష్ణవ సాంప్రదాయాల్లో అత్యున్నతమైనది హోమం ఏదంటే మహాసుదర్శన హోమం. ఈ మహాసుదర్శన హోమం త్రయాన్నిక దీక్షతో ఇప్పటి వరకు అనేక పర్యాయాలు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తనముల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. చాలా రకాల దానాలని మనం చేస్తూ ఉంటాం. దేవాలయం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంతరించుకుంది. ఒక పుణ్యప్రదమైనటువంటి ఒక వ్యవస్థ, ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ అది. దాని నిర్మాణానికి కానీ నిర్వహణకు కానీ ఎవరైనా కానీ సహకరించేట్లయితే ఆ వ్యవస్థ చాలా సక్రమంగా ముందుకు కొనసాగుతుంది. ముందుగా చేసినటువంటి సంకల్పం ఏదైతే ఉందో దానికి బలం చేకూరుతుంది. అట్లాగే అంటారని చెప్పి ఉద్దేశంతో వాస్తు శాస్త్రం కూడా తెలిసిన వాడు కూడా ఏం చేస్తున్నాడంటే అలాగే నాయనా నీకు తగ్గట్టుగానే నేను ప్లాన్ ఇస్తాను అంటున్నాడు. అలా కాదు. అసలు భూమి యొక్క సాంద్రత, దాంట్లో ఉండేటువంటి నైపుణ్యంతో శాస్త్రబద్ధమైనటువంటి ప్రామాణికాన్ని తీసుకుని ఆ భూమి దానికి సంబంధించిందిగా పనికి వస్తుందా లేదనేటువంటిది మొట్టమొదటిగా తెలుసుకోవాలి.